ప్రియాది ప్రియమైనటువంటి కృష్ణగిరి క్షేత్రానికి విచ్చేసేటి ఆత్మ బంధువులందరికీ తెలియజేయడమేమనగా, కృష్ణగిరికి చాలామంది వస్తున్నారు. కానీ కృష్ణగిరి వెనక బంధులో గోగంగా క్షేత్రం, పాలగంగా తీర్థం ఉంటుంది. వెనక భాగంలో 1 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ రాధాకృష్ణ గోవర్ధన గోశాల పైన ఉంటుంది. అక్కడ గోదర్శనం చేసుకోవచ్చును. ఇక్కడ గోగంగా క్షేత్రం, పాలగంగా తీర్థంలో ఇక్కడ త్రయంబకేశ్వర లింగం అంటారు. ఇక్కడ 3 లింగాలు ఉంటాయి చూడండి. 1 2 3 లింగాలు ఉంటాయి ఇక్కడ. ఈ లింగం పడిపోతుంటుంది, కింద పడిపోతుంటుంది. పడిపోయినప్పుడు ఎవరే కానీ సంతానం కావాలనుకున్న వారు నిలబెట్టాలి దాన్ని, లగ్నం కావాలనుకున్న వారు నిలబెట్టాలి దాన్ని. ఏ కోరిక కోరుకున్న కోరిక అయితేనే ఈ లింగం నిలబెడుతున్నారు. ఇక్కడ రోడ్డు కావాలి అని నిలబడదా? నిలబడది చూడండి, రోడ్ అయిపోతుందంట. అట్లాగా ఎవరెవరి కోరికలు కృష్ణానంద గురుదర్శనం చేసుకోవచ్చు కృష్ణగిరి క్షేత్రంలో. కానీ ఎక్కువ శాతం ఇక్కడే ఉంటుందని ఇప్పుడు ఆదివారం సోమవారం మాత్రమే కృష్ణగిరి క్షేత్రానికి వస్తుంది. ఎందుకంటే రోడ్డు సౌకర్యం బాగలేదు, మీకు వచ్చేదే రోగిష్ఠులు, బాధలు అవుతాయి. కాబట్టి మీ గురించి 2 రోజులు మాత్రమే కృష్ణగిరి క్షేత్రానికి వస్తున్నాను. మిగతా రోజులు వారంలో ఇక్కడే ఉంటున్నాను గోగంగా క్షేత్రంలో. అత్యవసరంగా ఇబ్బంది ఉన్నవారు మిగతా రోజులు రావచ్చును. ఆ మిగతా రోజు టైం టేబుల్ లేదు. మీరు రాగానే 1 గంట నుంచి మీకు 5 గంటల వరకు ఎప్పుడన్నా దర్శనం ఇవ్వచ్చును. నేను ధ్యానంలో ఉంటాను ఇక్కడ, కాబట్టి ఆ విధంగా రావచ్చును. ఇక్కడ జలం అనేది నెత్తి మీద వేసుకుంటే చాలంట, సర్వ రోగాలు నివారణ అయిపోతాయి, సర్వ బాధలు దొరికిపోతాయి, అష్ట కష్టాలు దొరికిపోయి ఆనందంగా ఉంటారు. దీని పేరే గోగంగా క్షేత్రం, పాలగంగా తీర్థం. పాలు వంగినట్టే మీ కుటుంబాలు ఉంటాయి, అటువంటిది అన్నమాట. ఇక్కడ త్రయంబకేశ్వర లింగం మన నాసిక్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇక్కడ ఉంటుంది. ఆ నాసిక్ పోయిన వారికి ఎంత ఫలం ఉంటుందో ఇక్కడ వచ్చిన వారికి కూడా అంత ఫలం ఉంటుంది అన్నమాట. ఇక్కడ గంగమాత ఆవనం ముసలి, ఇగో అక్కడ ముసలి పైన అమ్మవారు ఉంటుంది అన్నమాట. ఇక గంగా ఇవే ఉన్నాయన్నమాట. 1,00,000 మంది రాయితే కూడా అయిపో ఇన్ని ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కసారి చేయి తీసుకోవాలి, ఎంగిల్ అయిపోతాం అందులో. ఒక్కసారి తీసుకోవాలి, నాకు కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ గంగా క్షేత్రం అన్నమాట. కాబట్టి ఈ గోగంగా క్షేత్రం వర్ణన చాలా పెద్దది. ప్రతి ఒక్క భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ గంగా క్షేత్రం జలాన్ని తల మీద వేసుకొని వెళ్ళాలి. అదేవిధంగా సరస్వతి మాత ఉంటుంది ఇక్కడ. అమ్మవారు సరస్వతి మాత భారతకు అయినది వారికి ఎంత పుణ్యం ఉంటుందో ఇక్కడ వచ్చిన వారికి అంత పుణ్యము, అంత జ్ఞానం అవుతుంది. అమ్మ ముందే జ్ఞానం తల్లి కదా, జ్ఞానదేవి. బ్రహ్మదేవుడే నాలుగు మీద పెట్టుకోండి అమ్మను. అటువంటి తల్లి సరస్వతి. ఇక్కడ వచ్చిన వారు సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం సిద్ధిర్భవతని మంత్రం ఉంది కదా, ఆ మంత్రాన్ని ఒక్కసారి పిల్లలు పఠించి ఇట్లా చేయి పెట్టాలి. చూడండి పెడుతున్నారు, ఇక్కడ చేయి పెడుతున్నారు. చూడండి పెట్టేప్పుడు జలము చూడండి, తీర్థం వస్తుందా చూడండి, వచ్చేసిందా? తీర్థం కాస్తుంది. 24 hours సరస్వతి తీర్థం. ఆ నీళ్ళను తీసుకోవాలి పిల్లలు. లెక్కలే జ్ఞానవంతులు అవుతారు. సరస్వతి భావతీర్థం ఇది. జ్ఞానవంతులు అవుతారు అన్నమాట. చదువులు అవుతాయి, ఉద్యోగాలు వస్తాయి, సర్వ కష్టాలు దొరికిపోయి బ్రెయిన్ పని చేయని వాళ్ళకి బ్రెయిన్ పని చేస్తున్నాయి. బ్రెయిన్ పని చేయాలంటే సరస్వతి అవసరం ముఖ్యంగా. ఈ ఉంటేనే ఉద్యోగము, డబ్బు, లక్ష్మి. ఈ మొక్కత లేకపోతే, జ్ఞానం లేకపోతే ఏం చేయలేము. మొట్టమొదటి డబ్బు కాదు, మొట్టమొదటి జ్ఞానం. జ్ఞానం ఉంటే లక్ష్మీదేవి కూడా వస్తుంది. సరస్వతి అమ్మ ఉంటే లక్ష్మీదేవి వస్తుంది. ప్రతి ఒక్క మీ చిన్న పిల్లలు ఉంటారు కదా, అక్షరాభ్యాసం చేస్తారు. వాళ్ళందరూ బాధల పోలికి తీరిక లేని వాళ్ళు, దూరమైన అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు మీ పిల్లలు తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మ తీర్థాన్ని ఈ విధంగా చేయబెడితే వస్తుంది. చూడండి స్టార్ట్ అయిపోయి వస్తున్నాయి, తారుతున్నాయి. ఈ తీర్థమును తాపి ఇక్కడ పూజారి ఉంటాడు. మంచి తేనె, కొంచెం తేనె తీసుకుని వచ్చేటప్పుడు చిన్న అక్షరాభ్యాసం కావాలనుకున్న వాళ్ళు
ఆ మంచి తేనె ఒకటి నెమిలి కన్నంటుంది ఈక ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చుకోవాలి. తెచ్చినప్పుడు ఆ ఈకతోటి శుద్ధి చేసి దాని మీద కృష్ణ స్వరూపం, బ్రహ్మచర్య స్వరూపం అనమాట. పిల్లలు అప్పుడు చదువుకునేవాళ్ళు ఆ ఈకతోటి తేనెలో అద్ది ఈ జలము వేసి తాపి నాలిక మీద ఇక్కడ పంతులు గారు రాస్తారు. అక్షరాభ్యాసం పూర్తి అయినట్టు అన్నాడు పిల్లలకు. ప్రతి ఒక్క భక్తులకు, తెలంగాణ భక్తులకు, ఆంధ్రప్రదేశ్ భక్తులకు, ఇతర కృష్ణగిరికి అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్న అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడ జ్ఞానం రావాలి, తెలివి రావాలి, జ్ఞానవంతులు ఉద్యోగాలు రావాలి అనుకుంటే జ్ఞానం అవసరం. ఆ తల్లి జ్ఞానం తల్లి ఇక్కడ సరస్వతి దేవి ఉంది గోగంగ క్షేత్రంలో. ఆమెను దర్శించుకొని అందరూ జ్ఞానం పొందగలని కోరుకుంటున్నారు. కానీ వాళ్ళు నలుగురు మంచి లేని వాళ్ళు పోవచ్చు, కానీ ప్రతి వారు కూడా దీని కిందికి ఈగి మాత్రమే ఈ విధంగా ప్రతి ఒక్కరు ఈ గంగా దీని కిందికి ఇలా ఈగిపోవాలి. ఈ అర్ధ భాగానికి వెళ్ళి ఇలా దిగాలి అనమాట. కళ్యాణం కాని వాళ్ళు, సంతానం కాని వాళ్ళు దీనికి ఇంకా దిగాలి. భార్య భర్తలు కళ్యాణ సంతానం ఉన్న వాళ్ళకు, లగ్నం కాని వాళ్ళు అమ్మాయి ఉన్న అబ్బాయి ఉన్న దీని విధంగా తిరిగి ఈ గంగ ఇక్కడ తీర్థం ఉంటుంది. ఈ తీర్థం తల మీద వసుకోవాలి అన్నమాట. ఇక్కడ ఈ దత్త పాదుక తీర్థం చూడండి. ఈ గుండం ఎట్లుంటుంది, పాదం లేకుండా మన కుడి పాదం లేకుండా చూడండి. ఒకసారి రూపం చూడండి. దత్త పాదుక తీర్థం, అందరు దేవతల తీర్థం అన్నమాట. పాద తీర్థం ఇది పాద ఆకారం ఉంటుంది. ఈ తీర్థము భగవంతుని పాద తీర్థము తల మీద చేసుకోవాలన్నమాట.